నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. మార్గశీర్ష మాస శుక్లపక్ష ఏకాదశిని భగవద్గీత జయంతిగా కూడా జరుపుకుంటాం కాబట్టి భగవద్గీత మనం మాట్లాడుకుందాము. మాట్లాడుకోవాల్సింది మీరు చెప్పినట్టుగా కొన్ని జన్మలైనా సరిపోవేమో అర్థం చేసుకోవటానికి. కానీ ఒక కంక్లూడింగ్ పాయింట్ గురించి చెప్పండి ప్రభుజీ. అసలు స్వామి ఎండ్ ఆఫ్ ద ఇది భగవద్గీత ఏం చెప్పారు అనేది ఒక్కసారి ఒక పాయింట్ లో చెప్పాలంటే ఏమైనా ఉందా? ఒక్క మాటలో ఆయనే చెప్పారు, 4 లైన్లు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య, దీన్ని చాలా మంది చాలా విధాలుగా అర్థం చేసుకున్నారు. నేను బేసిక్ మీనింగ్ చెప్తాను, తర్వాత మీకు ఏమన్నా ఎక్కువ అడగాలనిపిస్తే అడగచ్చు. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్ని ధర్మాల్ని పక్కన పెట్టు. నువ్వు అనుకున్నటువంటి ధర్మాలు చాలా ఉంటాయి. అది వర్ణ ధర్మం కావచ్చు, ఆశ్రమ ధర్మం కావచ్చు, ఇంకేదో ధర్మం కావచ్చు, జాతి ధర్మం, కుల ధర్మం, ఏవైనా కావచ్చు. దాన్ని కాస్త పక్కన పెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, కేవలం నన్ను మాత్రమే నువ్వు శరణు పొందు, నా శరణు స్వీకరించు. చాలా అంబిగ్వస్ గా ఉంది. అన్ని ధర్మాలు వదిలిపెట్టి నేను చెప్తే విను అని అంటున్నాడు కృష్ణుడు. నేను మీనింగ్ చెప్తాను, మీనింగ్ చెప్పాను, మీరు డౌట్ అని అడగచ్చు. అన్ని ధర్మాలని పక్కన పెట్టి మామేకం శరణం వ్రజ, నా శరణు పొందు. అహం త్వాం సర్వ పాపేభ్యో, నేను నీలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ మోక్షయిష్యామి, తొలగిస్తాను. నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తుణ్ణి చేస్తాను. మా శుచః, డోంట్ వరీ. మా శుచః అంటే బాధపడకు. ఆయన్ని శరణ పెట్టడం ఎట్లా? శరణ పెట్టడం ఎట్లా ఒకటి. ఇంకో క్వశ్చన్ మీరు అడుగుతారు అనుకున్నాను, అడగలేదు. అన్ని ధర్మాలు విడిచిపెట్టడం ఏమిటి? అన్ని ధర్మాలు విడిచిపెట్టడం ఓకే. అంటే భగవద్గీత ధార్మిక గ్రంథం అయితే ధర్మాన్ని బోధించే గ్రంథం అంటే వదిలేయమంటాం ఏమిటి? అది కంక్లూజన్ లో, దిస్ కంక్లూడింగ్ స్టేట్మెంట్. భగవద్గీత యొక్క లాస్ట్ టీచింగ్ ఆఫ్ కృష్ణ ఇది. అన్ని ధర్మాలను విడిచిపెట్టి నేనేం చెప్తా అదే చేయని. కృష్ణుడు తనని శరణ ఎలా పొందాలో చెప్పాడు, మీరు అడిగినట్టు. అది ఏంటంటే తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిర్మామే వైశ్యసి అసంశయః. అంటే తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని వేళల, సర్వకాల సర్వావస్థలలోను మాం అనుస్మర, నన్ను నువ్వు ధ్యానించు, నన్ను స్మరించు. అక్కడ తాగలేదు, యుధ్యచ అన్నాడు. యుద్ధం కూడా కొనసాగించు, అది నీ క్షత్రియ ధర్మం. ఇక్కడేమంటున్నాడు? ధర్మాన్ని వదిలిపెట్టమంటున్నాడు, క్షత్రియ ధర్మాన్ని చేయమంటాడు. అదే ఇన్కన్సిస్టెన్సీ. ఇన్కన్సిస్టెన్సీని మనం కన్సిస్ట్ గా అదే చెప్తాను ఇప్పుడు. అందుకే ఈ శ్లోకం కూడా గుర్తు చేశాను మీకు. మా మనుస్మర అంటే ప్రతి క్షణం నన్నే గుర్తుపెట్టుకో, నన్నే స్మరించు. ప్రతి క్షణం నన్ను ఆయన స్మరిస్తే యుద్ధం ఎలా చేస్తాడు చెప్పండి? అర్జునుడు మన కర్ణుడి మీద బాణం ఇలా పెడుతున్నాడు, మంత్రం వేయట్లేదు, కృష్ణ 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 అంటున్నాడు. ఆ బాణం కాస్త భూమి మీదకి వెళ్ళింది అనుకోండి, యుధిష్ఠిరుడి మీదకి వెళ్ళింది అనుకోండి, ఇంకెవరి మీదకి వెళ్తే యుద్ధంలో తప్పవుతుంది కదా. అంటే మా మనుస్మర యుధ్యచ అంటే ఆయన్ని స్మరించాలి, కానీ మీ యొక్క విద్యుక్త ధర్మాలని కూడా విడిచిపెట్టకూడదు. మీరు క్షత్రియులైతే క్షత్రియ ధర్మాన్ని పాటించండి. క్షత్రియ ధర్మం ఏమిటి? సామాన్య ప్రజల్ని రక్షించడం. ఇక్కడ ఈ కింగ్డమ్ లో మేనేజ్మెంట్ సరిగ్గా జరుగుతుందా లేదా చూసుకోవడం, అందరిని పరిరక్షించడం, వర్ణాశ్రమ ధర్మం చక్కగా జరుగుతుందా లేదా దాన్ని ఓవర్సీ చేయడం, అది రాజు యొక్క బాధ్యత. ఎవరైనా తప్పు చేస్తే, అధర్మంగా ప్రవర్తిస్తే యుద్ధం చేసి వారిని సంహరించడం, ఓడించడం, అదంతా రాజు యొక్క బాధ్యత. సో ఆ యుద్ధం చేయను అంటున్నాడు. కానీ ఆ యుద్ధం నీ స్వార్థం కోసం చెయ్యొద్దు, భగవంతుడి ప్రీత్యర్థం చెయ్యి. అసలు కృష్ణుడు ఎందుకు వచ్చాడు చెప్పండి ఇక్కడికి? 3 మీకు తెలిసే ఉంటుంది. ఆయన యొక్క అవతార పరమార్థాలు 3. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో ఏదో ఒక అవతారంలో నేను వస్తానని కృష్ణుడు చెప్తున్నాడు. అక్కడ కృష్ణుడు అంటున్నాడు, నేను ప్రతి యుగంలో ఏదో ఒక అవతారం దాల్చి మత్స్య, కూర్మ, వరాహ, వామన, నరసింహ, ఏదో ఒక రూపం, రామ, ఏదో ఒక రూపంలో వస్తాను. నా పర్పసెస్ 3: దుష్టుల్ని శిక్షించడం, మంచి వారిని రక్షించడం, ధర్మాన్ని పునరుద్ధరించడం. ఓకేనా? అది ఆయన స్వయంగా చేశాడు. కానీ
కేవలం ఆయన స్వయంగా చేయడం మాత్రమే కాదు, తన భక్తుల్ని కూడా ఈ 3 పనులు చేసే విధంగా ఆయన ఆశీర్వదిస్తాడు, వారి పక్కనే ఉండి వారితో చేయిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం కేవలం కృష్ణుడి బాధ్యత మాత్రమే కాదు, అర్జునుడి బాధ్యత కూడా, భీముడి బాధ్యత కూడా, యుధిష్ఠిర మహారాజు బాధ్యత కూడా. వినాశాయ దుష్కృతం అది పాండవులు కూడా చేయాలి, భక్తులు కూడా చేయాలి. ధర్మ సంస్థాపన భక్తులు కూడా చేయాలి. ఆయన స్వయంగా ఈ 3 పనులు చేస్తాడు, తన భక్తుల్ని కూడా చేసే విధంగా ఆయన అనుగ్రహిస్తాడు అనమాట. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే, నువ్వు ధర్మాన్ని పాటించడం అంటే నువ్వు అనుకున్నటువంటి ధర్మం కాదు, ధర్మాన్ని నీకు నచ్చినట్టు పాటించడం కాదు. నేను అసలు ధర్మం అంటే ఏమిటి చెప్పండి, దాని డెఫినేషన్ ఏమిటి? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏది ప్రతిపాదించాడో, ఏది నిర్ణయించాడో, ఏం చేశాడో, ఏం చెయ్యమన్నాడో అదే ధర్మం, ఏం బోధించాడో అదే ధర్మం. ధర్మానికి ఒక డెఫినేషనే అది భాగవతం ఇస్తుంది. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఎవరా భగవంతుడు? భగవద్గీతలో కృష్ణుడు మాట్లాడినప్పుడు ఏమంటారు? కృష్ణ ఉవాచ అనరండి, శ్రీ భగవాన్ ఉవాచ అంటారు. భగవంతుడు ఆయన. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే ఆయన ఏం చెప్పాడో అది ధర్మం. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ధర్మాల్ని పరిత్యజ్య, పక్కన పెట్టి, అది నువ్వు ధర్మం అనుకుంటున్నావు కానీ అది నేను చెప్పినది కాకపోతే అది ధర్మం కాదు. ఎందుకంటే బిడ్డకి ఏం కావాలో తల్లికి తెలుసు, తండ్రికి తెలుసు. మనందరికి ఏం కావాలో మన తండ్రి అయినటువంటి భగవంతుడికి తెలుసు. ఆ భగవంతుడు చెప్పినది పాటించడం నిజమైనటువంటి ధర్మం. అందుకే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నేను ఈ ధర్మాన్ని పునరుద్ధరించాలనుకున్నాను, నేను ఈ దుష్టుల్ని శిక్షించాలని, మంచివారిని రక్షించాలని నేను అంటున్నాను, కాబట్టి నువ్వు దాంట్లో సహకరించు. అప్పుడు నువ్వు చేసే యుద్ధం కూడా నా స్మరణ అయిపోతుంది. మా మనుస్మర యుద్ధ అన్నాడు కదా, అంటే ఆయన చేసేది యుద్ధమైనా కూడా అది కృష్ణ నామస్మరణతో సమానం, కృష్ణుడు భక్తితో సమానం. ఇప్పుడు భగవద్గీత అంతా విన్న తర్వాత అర్జునుడు యుద్ధం చేయడానికి ఒప్పుకున్నాడు. భగవద్గీత వెనక ముందు అర్జునుడు నేను యుద్ధం చేయనన్నాడు. అంటే అర్జునుడికి నేను క్షత్రియుణ్ణి అని భగవద్గీత విన్న తర్వాత గుర్తొచ్చిందా? యుద్ధం చేయడం నా క్షత్రియ ధర్మం కాబట్టి నేను యుద్ధం చేస్తాను అని తర్వాత అనుకున్నాడు. అంటే క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేయలేదు కృష్ణుడు, భాగవత ధర్మాన్ని గుర్తు చేశాడు, భక్తి ధర్మాన్ని గుర్తు చేశాడు. నువ్వు నా భక్తుడివి, నా భక్తుడిగా నేను ఏం సాధించాలనుకున్నానో దాంట్లో దోహదపడి దాంట్లో సహకరించేటటువంటి బాధ్యత నీది. కాబట్టి అర్జున, నువ్వు నా యొక్క 3 పర్పస్లు ఉన్నాయి కదా, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నువ్వు యుద్ధం చెయ్యాలి. అప్పుడు కృష్ణుడు అర్జునుడు కనిపించింది, ఆహా, నేను స్వార్థంగా ఆలోచిస్తున్నాను, నా కుటుంబ సభ్యులు, నా తాతలు, నా గురువులు, నా కుటుంబ సభ్యులు అని చెప్పి నేను సెల్ఫ్ సెంట్రిక్ గా స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నాను. కానీ కృష్ణుడికి ఏమిటంటే, అది కుటుంబ సభ్యులైనా ఎవరైనా కూడా ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారిని శిక్షించాలి. దాన్ని నేను స్వయంగా శిక్షిస్తాను, కొన్నిసార్లు నా భక్తుల ద్వారా శిక్షిస్తాను. అలా భగవంతుడి యొక్క ఆ కార్యంలో పాలు పంచుకోవడం భక్తుల యొక్క బాధ్యత. అందులోనే వారికి ఒక ఆనందం ఉంటుంది అనమాట. అది భగవంతుడి యొక్క స్మరణతో భక్తితో సమానం. అందుకే మామనుస్మర యుద్ధచ అనేది ఆపోజిట్ కాదు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, రెండు ఒకటే. అర్జునుడు చేసింది కేవలం క్షత్రియ ధర్మం మాత్రమే కాదు, అర్జునుడు చేసింది భగవంతుడికి సహకారం, అర్జునుడు చేసింది భక్తి, చంపడం కూడా భక్తి. అక్కడ భక్తి. అయితే దీన్ని అర్థం చేసుకోవటంలో ఒకవేళ లోపాలు వస్తే, కృష్ణుడు చెప్పాడు కదా, పర్సెప్షన్ మ్యాటర్స్. ఇప్పుడు నా పర్సెప్షన్ నుంచి ఇది కరెక్ట్, ఇది రాంగ్, వాడు దుష్టుడు, కృష్ణుడు చెప్పాడు కదా నేను శిక్షిస్తాను అని, ఒకవేళ దాన్ని ఆశ్రయించి దుష్టుడు కాకుండా నిజమైన భక్తి పరుణ్ణి ఒకవేళ శిక్షించే ప్రయత్నం కనుక వీడు చేస్తే మరి వీడి పరిస్థితి ఏమిటి? అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచిః అని అన్నాడు కదా కృష్ణుడు. అది వర్తించదు వాడికి కదా, చేసేది పాపం కదా, కావాలని చేస్తున్నాడు పాపం. శాస్త్రాలకి వక్ర భాష్యం ఇస్తూ చేస్తున్నాడు పాపం. తాను చేసినటువంటి పాపాలని శాస్త్రాలతో సమర్థించుకునే విధంగా చేస్తున్నాడు. ఇంకా లైక్ రావణ. అది కాబట్టి అంటే ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మెచ్యూరిటీ కావాలి. ఆ మెచ్యూరిటీ మీకు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో దొరకదు. ఓకేనా? సాధన చెయ్యాలి, భక్తి మార్గాన్ని ఆచరించాలి. అప్పుడు కొంత పరిపక్వత వస్తుంది మనసులో, ఆలోచన విధానంలో, బుద్ధిలో. అప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ కొంచెం మెచ్యూర్ గా ఉంటాయి.